హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 65వ కీర్తన సాధన చేద్దాం. మంగళం మోక్ష ప్రాణేశగే జయ మంగళ భారతి రమణనిగే. మంగళ మోక్ష ప్రాణేశగే జయ మంగళ ಭಾರತಿ ರಮಣನಿಗೆ. ಅಂಜನಾದೇವಿಯ ಕಂದಗೆ ಮಂಗಳ ಕಂಜಾಕ್ಷಿ ಹನುಮಗೆ ಜಯ ಮಂಗಳ. ಅಂಜನಾದೇವಿಯ ಕಂದಗೆ ಮಂಗಳ ಕಂಜಾಕ್ಷಿ ಹನುಮಗೆ ಜಯ ಮಂಗಳ. ಸಂಜೀವನ ತಂದಾದಗೆ ಮಂಗಳ ಸುಜನರ ಪರಿಪಾಲಗೆ ಮಂಗಳ. ಸಂಜೀವನ ತಂದಾತಗೆ ಮಂಗಳ ಸುಜನರ ಪರಿಪಾಲಗೆ ಮಂಗಳ. ಮಂಗಳ ಮುಕ್ಷ ಪ್ರಾಣೇಶಗೆ ಜಯ ಮಂಗಳ ಭಾರತಿ ರಮಣನಿಗೆ. ಅತಿ ಬಲವಂತ ಭೀಮಸೇನಗೆ ಮಂಗಳ ಅಪ್ರತಿಮ ಮಲ್ಲರ ಗೆಲಿದಗೆ ಮಂಗಳ. ಅತಿ ಬಲವಂತ ಭೀಮಸೇನಗೆ ಮಂಗಳ ಅಪ್ರತಿಮ ಮಲ್ಲರ ಗೆಲಿದಗೆ ಮಂಗಳ. ಸತಿಯ ಸೀರೆಯ ಸೆಳೆದ ದೈತ್ಯರ ಕೊಂದವಗೆ ಪೃಥ್ವೀಲಿ ಚೆಂಡಾಡಿದಗೆ ಮಂಗಳ. ಸತಿಯ ಸೀರೆಯ ಸೆಳೆದ ದೈತ್ಯರ ಕೊಂದವಗೆ ಪೃಥ್ವೀಲಿ ಚೆಂಡಾಡಿದಗೆ ಮಂಗಳ. ಮಂಗಳ ಮೋಕ್ಷ ಪ್ರಾಣೇಶಗೆ ಜಯ ಮಂಗಳ ಭಾರತಿ ರಮಣನಿಗೆ. ಸೀತಾದೇವಿಯ ಬಾಲಗೆ ಮಂಗಳ ಶ್ರೀರಾಮರ ಬಂಟಗೆ ಮಂಗಳ. ಸೀತಾದೇವಿಯ ಬಾಲಗೆ ಮಂಗಳ ಶ್ರೀರಾಮರ ಬಂಟಗೆ ಮಂಗಳ. ಗೋಪಾಲಕೃಷ್ಣನ ಪೂಜೆಯ ಮಾಡುವ ಗುರುಮಧ್ವ ಮುನಿರಾಯಗೆ ಮಂಗಳ. ಗೋಪಾಲಕೃಷ್ಣನ ಪೂಜೆಯ ಮಾಡುವ ಗುರುಮಧ್ವ ಮುನಿರಾಯಗೆ ಮಂಗಳ. ಮಂಗಳ ಮುಖ್ಯ ಪ್ರಾಣೇಶಗೆ ಜಯ ಮಂಗಳ ಭಾರತಿ ರಮಣನಿಗೆ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. ముఖ్యప్రాణులకు అంటే భారతీయ రమణులకు, ముఖ్యప్రాణులకు అంటే వాయుదేవులు వారికి మంగళం. జయ మంగళ భారతీయ రమణునికి. భారతీయ రమణుడు భారతీదేవి యొక్క పతిదేవుడైనటువంటి వాయుదేవుల వారికి మంగళం. అంజనాదేవియ కందగే మంగళ. కంద అంటే పిల్లవాడు. అంజనాదేవి యొక్క సుతుడు హనుమంతుడికి మంగళం. కంజాక్షి హనుమగే జయమంగళ. కంజాక్షి అంటే పద్మనేత్రుడైనటువంటి పద్మములు వంటి నేత్రములు కలిగినటువంటి హనుమకు జయమంగళం. సంజీవన తందాతయే మంగళ. సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చినటువంటి వాడికి మంగళం. సుజనర పరిపాలగే మంగళ. సుజనులను భక్తులను పరిపాలించేటువంటి హనుమంతుడికి మంగళం. అతి బలవంత భీమసేనగే మంగళ. అతి బలవంతుడైనటువంటి భీమసేనునకు మంగళం. అప్రతిమ మల్లర గెలిదగే మంగళం. అప్రతిమ మల్లరు అంటే తిరుగులేనటువంటి మల్లులను గెలిచినటువంటి భీమసేనుడికి మంగళం. ద్రౌపదీయ సతీయ సీరయ. సతీదేవి, సతీ అంటే భీమసేనుడి యొక్క సతీ ద్రౌపది. ద్రౌపదీదేవి యొక్క చీర సతీయ సీరయ. సీర అంటే చీర. చీర శెళద అంటే లాగినటువంటి. ద్రౌపదీదేవి యొక్క చీరను లాగినటువంటి దైత్యరా రాక్షసుడైన దైత్యరా ఎవరు? దుశ్శాసనుడు. ఆ దుశ్శాసనుడిని కొందమగే చంపినటువంటి వాడికి, ద్రౌపది యొక్క చీరను లాగినటువంటి ఆ దుశ్శాసనుడిని చంపినటువంటి వాడికి మంగళం. పృథివిలి అంటే పృథులో భూలోకంలో చెండాడి దగి మంగళ. దుర్మార్గులను
ದೈತ್ಯರ కొందరికి పృథివీలి చెండాడిదగే పృథివీలో దుర్మార్గులను చెండాడినటువంటి భీమసేనుడికి మంగళం. సీతాదేవియ బాలగే మంగళ. సీతాదేవి బాలునకు అంటే పుత్రుడు లాంటి వాడు హనుమంతుడు సీతమ్మ వారికి. కాబట్టి సీతాదేవి బాలునకు అంటే హనుమంతుడికి మంగళం. శ్రీరామర బంటగే మంగళ. శ్రీరామచంద్రమూర్తి యొక్క బంటు అయినటువంటి హనుమంతుడికి మంగళం. గోపాలకృష్ణుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి గోపాలకృష్ణుని పూజించు వారికి అంటే మధ్వాచార్యుల వారు భీమసేనుడు. గురు మధ్వ మునిరాయగే మంగళ. గురు మధ్వాచార్యులకు మంగళం. భీమసేనుడికి మంగళం, అలాగే ఆంజనేయ స్వామి వారికి మంగళం అని మంగళహారతి కీర్తన అంటే 3 అవతారాలలో ఉన్నటువంటి వాయుదేవుల వారికి మంగళం. ఎందుకంటే కర్ణాటక భాషలో అంటే మహారాష్ట్ర కానీ కన్నడ ప్రాంతంలో వాయుదేవుల వారి 3 అవతారాలను స్తోత్రం చేస్తారు. మనం ముందు వాయుదేవుడి యొక్క మొదటి అవతారాన్నే స్తోత్రం చేస్తారు. హనుమంతుడికే మంగళహారతులు కానీ సుప్రభాతాలు కానీ స్తోత్రాలు కానీ అన్నీ హనుమంతుడికి ఉన్నాయి. భీమసేనుడి మీద కీర్తనలు లేవు. కానీ వాయుదేవుల వారి 2వ అవతారం అటువంటి భీమసేనుడు, 3వ అవతారం మధ్వాచార్యుల వారు కూడా వాయుదేవుల వారి అవతారమే. కాబట్టి హనుమంతుడు ఎంత భక్తుడో భీమసేనుడు అంతే భక్తుడు, మధ్వాచార్యుల వారు అంతే భక్తుడు. ఎందుకంటే మూల రూపం వాయుదేవుల వారు. వాయుదేవుల వారు నారాయణమూర్తికి చాలా ప్రియమైనటువంటి బంటు, సేవకుడు. కాబట్టి ఆయన వేషం మారవచ్చు కానీ భక్తి మారడానికి అవకాశం లేదు. రూపం మారవచ్చు. కనుక ఒక నాటకం వేసేటువంటి వాడు ఒక ఆయన రాముడు వేస్తాడు, కృష్ణుడు వేస్తాడు, రావణాసుడు వేస్తాడు, కీచకుడు వేస్తాడు. రకరకాల పాత్రలు మారుతాయి కానీ అతను ఒరిజినల్ ఆ మూల రూపం మారడానికి అవకాశం లేదు. అదే రీతిగా వాయుదేవుల వారు నారాయణమూర్తి యొక్క అత్యంత భక్తుడు, ప్రీతిపాత్రుడు స్వామివారికి. కాబట్టి ఆయన మొదటి అవతారం అయినటువంటి హనుమంతుల వారికి అంతే భక్తి, అలాగే 2వ అవతారం అయినటువంటి భీమసేనుడి వారికి అంతే భక్తి, అలాగే 3వ అవతారం అయినటువంటి మధ్వాచార్యుల వారికి అంతే భక్తి. భక్తిలో ఎక్కువ తక్కువలు ఉండవు. హనుమంతుడికి మాత్రమే భక్తి ఉంది, భీమసేనుడికి భక్తి లేదు అని చెప్పడానికి వీలు లేదు. భక్తి ఉన్నటువంటి కథలు ఉన్నాయి. మహాభక్త గ్రహణ్యుడు, ఎందుకంటే హనుమంతుడు రామచంద్రమూర్తిని మాత్రమే సేవించాడు, కానీ భీమసేనుడు విరాట్ మూర్తిని, విరాట్ స్వరూపాన్ని ఆ విధంగా సేవించినటువంటి మహాభక్తాగ్రహణ్యుడు. అందుచేతనే ఆయన పేరుతోనే వైశాఖ శుద్ధ ఏకాదశి భీమేకాదశి అని పేరు. అంటే భీమసేనుడి పేరునే ఏకాదశి. అంటే ఆ రోజు భీమసేనుడు తన యొక్క అద్భుతమైనటువంటి భక్తిని చూపించాడు లోకానికి. అందువల్లనే ఆయన పేరుతోనే ఆ ఏకాదశికి భీమేకాదశి అని పేరు. కాబట్టి వాయుదేవుల వారి 3 రూపాలలోనూ భక్తిలో ఎటువంటి మార్పు లేదని తెలుసుకోవాలి. హరే శ్రీనివాస.